गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन् नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती दीनामवित्रवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः ओं गणपते नमः వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం 5-10-2025 11-10-2025 వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల సంచారం అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే చంద్ర సంచారం 5వ తారీఖున కుంభంలో ఉన్నాడు ఆయన. అదే విధంగా చూసినట్లయితే 6వ తారీఖున మీనంలోకి, 8వ తారీఖున మేషంలోకి, 10వ తారీఖున వృషభంలోకి కూడా ఆయన సంచారం నడుస్తుంది. అయితే ఈ వారంలోనే మరలా 10వ తారీఖున శుక్రుడు మనకి కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అది విశేషం. అయితే గ్రహ సంచారంలో ఉండేటటువంటి మార్పులు చేర్పులు తెలుసుకున్నాం. మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందా అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఏమన్నా పొంతలు కావాలన్నా, లేకపోతే ఏదైనా పెళ్లి సంబంధాల విషయంలో కానీ, జాతకాలు చూడాలన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, కుంభ వివాహం, కదలి వివాహాలు లాంటివి చేపించాలన్నా నన్ను సంప్రదించవచ్చు. సి సెషన్కి కూడా ముహూర్తాలు పెట్టబడతాయి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మనకి ఏదైనా వాస్తు దోషాలున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గత 17 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాము. ఎవరైనా వివాహానికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ ఇంట్లో ఉంటే మీ బంధువుల్లోని మిత్రుల్లోని నన్ను వెంటనే సంప్రదించవచ్చు. డెఫినెట్గా మీకు అందరికీ కూడా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. డెఫినెట్గా మీకు తగినటువంటి జాబ్ హోల్డర్స్ అండ్ బాగా వెల్ సెటిల్డ్ మ్యాచెస్ మన దగ్గర బ్రహ్మాండంగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేరే కాకుండా అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఈ విషయాలు గమనించగలరు. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. అశ్వని, భరణి, కృత్తిక మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారికి కొంచెం గ్రహ సంచారం సోసోగా బలహీనంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మనం చూస్తున్నట్లయితే 3వ ఇంట్లో గురువు గారు ఉండడం వల్ల కాస్తంత ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి అనుగుణంగా ఉన్నాయన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ, పంచమంలో చూస్తే కేతువు, శుక్రుడు చూస్తే సంచారం షష్టమంలోకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా రవి షష్టమం, సప్తమంలో చూస్తేనేమో కుజుడు, బుధుడు. అందువల్ల ఏదైనా సరే గబక్కన కోపం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆలోచన విధానంలో కూడా కొంచెం స్పీడ్ పెరుగుతుంది. అందువలన కాస్త నిదానించి నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. చూస్తున్నట్లయితే మనకి మరలా 11th హౌస్లో రాహువు గోచార చంద్రుడితో కూడి ఉండడం, 12th హౌస్లో శని భగవానుడు వక్రగతిన ఉండడం, అందువల్ల కొన్ని పనులు జాప్యం అవ్వడం వల్ల కూడా చిరాకులు, తర్వాత కోపాలు వచ్చే అవకాశం మిన్నగా కనపడుతోంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక డిసిప్లిన్ అనేది ఒక్కొక్కసారి సరిగా ఇదివరకు అంతా కూడా నేను డిసిప్లిన్ అని అనుకునేటటువంటి విధి విధానం ఉన్నటువంటి మీరు కొంచెం క్రమశిక్షణ రాహిత్యం వల్ల కొన్ని పనులకు జాప్యం జరగడం, దానివల్ల కూడా మీకు కొంచెం చిరాకులు పరాకులు పెరగడం అనేది జరుగుతూ వస్తుంది. ఆ విషయాన్ని గమనించుకొని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు కానీ, వ్యాపార రంగంలో కానీ ముందుకు దూసుకు వెళ్ళడానికి ఆలోచనతో కూడినటువంటి ముందు చూపు చాలా అవసరం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తదుపరి చూస్తున్నట్లయితే కనుక అసహనం కూడా బాగా ఏమిటంటే కనుక కోపం, చిరాకులు పెరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో వారితోటి, వీధిలో వారితోటి కూడా కొంచెం గబుక్కున మాట విసరడం జరుగుతుంది. అదొక్కటి కాస్త తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. లేకపోతే వాదన సాధనకు పనికిరాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఇహ మీరు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కనుక ముఖ్యంగా ప్రతి విషయంలోనే కూడా శ్రీ మహాలక్ష్మి ఆరాధన, గణపతి, లక్ష్మీ గణపతుల్ని ఆరాధన చేయడం అన్ని విధాలుగా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుంటూ సుబ్రహ్మణ్య అష్టకం రోజు చదువుకోవడం మంచిది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం, మంగళవారం పూట ఎవరికైనా భోజనం దానం చేయడం చెప్పదగిన సూచన. ఎర్రటి వస్త్రాలు మంగళవారం నాడు ధరించకండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. కృత్తిక 2, 3, 4 పాదాలు. తదుపరి చూసినట్లయితే కనుక మనకి రోహిణీ నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క వృషభరాశి వారికి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే గురువుగారు 2వ ఇంటి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. తదుపరి చూస్తే చతుర్థంలో కేతువు, శుక్రుడు కొన్ని విషయాలలో కాస్తంత
లేజినెస్ అనేది ఉంటుంది. అది లేకుండా ఉంటే అన్ని విధాలా కూడా ముందుకు వెళతారు. అదేవిధంగా అన్ని సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా కాస్త అర్ధాష్టమ శుక్రుడు వలన చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఏమిటంటే గనక సైకిలు బండి అక్కడ ఉంటే గనక నేను సైకిల్ మీద వెళ్ళొస్తాను అనే విధానంగా కొన్ని విధానాలలో మీరు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇచ్చుకుని పుచ్చుకునే విషయంలో కూడా కోపాలు పనికిరావు. కాస్తంత నింపాదిగా సామరస్యంతో అన్ని పనులు కూడా మీరు సక్రమంగా నిర్వర్తించడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక మనకి పంచమంలో రవి, షష్టమంలో కుజబుధులు, సప్తమ అష్టమ నవమ దశమంలో రాహువు గోచార చంద్రుడితో కలిసి, ఏకాదశంలో శని భగవానుడు వక్రగతిన. అయితే ఈ వృషభ రాశి వారికి చూస్తున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత అంటే ఏమిటంటే మిశ్రమ పరిస్థితులు గోచారరీత్యా కనపడుతున్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో మీరు సమర్థించుకుంటారు. కొన్ని పనులు మందంగా జరగడం వల్ల అంటే ఏంటంటే నిదానంగా జరగడం వల్ల కాస్తంత చిరాకులు పరాకులు, ఆ తదుపరి ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళ మీద కూడా కొంచెం కోపంతో గబుక్కున మాట అనేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కాస్త మీరు నిదానించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. వ్యాపార విషయంలో కానీ, వృత్తుల్లో కానీ, తర్వాత వ్యవసాయ రంగంలో కానీ పనిముట్లు వాడేటటువంటి విధి విధానంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ కోపమే మీకు శత్రువుల్ని పెంచుతుంది. ఆ విషయాలను గుర్తుపెట్టుకొని కాస్త నిదానమే ప్రధానమైనట్టుగా సాగడం అనేది ఈ వారం ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యపరంగా పర్వాలేదు. కానీ కాస్తంత మనకి అనుగుణంగా ఉండడానికి లక్ష్మీ గణేశుల్ని రెండింటినీ కూడా ఇద్దరిని కూడా పూజించడం, అదే కాకుండా ప్రతిరోజు కూడా ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గణపతిని అర్చించి బుధవారం పూట ఉండరాళ్ళు వండి గణపతిని పూజించి ఆ తదుపరి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరంతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వలన కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. శుక్రవారం నాడు 6 ముత్తైదువులకి తాంబూల దానం ఇవ్వడం చాలా చాలా ఉత్తమమైనటువంటి స్థితి. ఆ విషయం గమనించండి. భోజన దానం శుక్రవారం పూట చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం సుస్వాగతం. మృగశిర 3, 4 పాదాలు తదుపరి చూస్తున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం, ఆ తదుపరి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండిపోతుందంటే మిథున రాశిలో గురువు గారు ఉండడం వల్ల, గురు సంచారం వల్ల ఆయువుకి ఆరోగ్యానికి అష్టైశ్వర్యాలకి లోటు లేనప్పటికీ కూడా కొన్ని చిరాకులు అంటే ఏమిటంటే మనకు తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఈ రవి 16 వరకు కూడా మనకి 4th హౌస్లో ఉండడం వల్ల చిన్న చికాకులు ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు కాబట్టి చిన్న అనారోగ్య సూచనలు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి 3వ ఇంట్లో కేతువు శుక్రుడు, ధనానికి లోటు లేదు. అదేవిధంగా దూసుకు వెళ్ళిపోతారు. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగుంది. అయినప్పటికీ కూడా కొంచెము వృత్తి ఉద్యోగం వ్యాపారం పట్ల ఆసక్తి ఇంకా పెరుగుతుంది. దానివలన కూడా మీరు లాభాల బాట పడతారు. కోర్టు వ్యవహారాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక సంతాన వ్యవహారంలో కూడా చిన్న తరహా చికాకులు ఉన్నప్పటికీ కూడా ఒకరికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. వారాంతానికి మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కంపల్సరీగా వస్తుంది. అందువలన ఇంత వారం అంతా కూడా పడిన చికాకులు తలకాయ నొప్పులు అన్నీ కూడా మర్చిపోయి ఆనందంతో విందులు వినోదాలతో సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించుకోండి. ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీరు చేసుకోవాల్సినటువంటి విఘ్నాలు లేకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమిటయ్యా అంటే కనుక ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి. రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యం నమః 12 నామాలతో సూర్యభగవాను పూజించడం. అదే కాకుండా ఆదివారం పరమాన్నం తయారు చేయించి 10 మందికి పంచడం, సూర్యభగవానుడికి నివేదన చేసి పంచడం వల్ల కూడా మానసిక శారీరక అనారోగ్య పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతాయి. అంతేకాకుండా మీరు మీ సంతోషంలో 10 మందికి కూడా భాగం ఇవ్వడం వల్ల కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుతారు. ఆదివారం నాడు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి.
శ్రీమాత్రే నమ. ఓం శ్రీమాత్రే నమ. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, ఆ తదుపరి పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. చూస్తున్నట్లయితే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, శుక్రుడు. అంటే సౌఖ్యాలు ఉంటాయి, అదేవిధంగా దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక అవగాహన కూడా పెరుగుతుంది, గుళ్ళు గోపురాలు చక్కగా మీరు సందర్శిస్తారు. అంతేకాకుండా 3వ ఇంట రవి ఉండడం వల్ల కూడా పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఆస్కారం కనపడుతుంది. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడి వలన కొంచెం ఇంజరీలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కాస్త జాగ్రత్త, ముందు బయలుదేరండి, సేఫ్టీగా చేరండి. అంతేగాని కంగారుగా త్రొట్టుపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. కోర్టు వ్యవహారాల్లో అయ్యుండొచ్చు, చూపించుకునే విషయాల్లో అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో అయ్యుండొచ్చు. కాస్త జాగ్రత్తగానే ఉండండి. వాగ్వివాదాలకి దిగకుండా ఉండడమే చెప్పదగిన సూచన. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మనకి అష్టమ రాహు చంద్రుడితో కూడి ఉండడం వల్ల కాస్త మానసికమైనటువంటి అలజడి అనేది మనకి బీపీ కానీ షుగర్ కానీ పెరగడాలు అలాంటివి అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు అన్నింటినీ కూడా తొందరపాటుగా అవతల వాళ్ళ మీద అరిచి నిర్ణయాలు తీసుకోకుండా కాస్త నిదానమే ప్రధానం అన్నట్లుగా మీ మైండ్ సెట్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి శని చూస్తేనేమో 9వ ఇంట్లో కనిపిస్తున్నాడు వక్రగతిన. అదేవిధంగా 12th హౌస్లో గురువుగారు ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితులకి కొంచెం ఖర్చులు జరిగేటటువంటి విధి విధానం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఉన్న స్థితి నుంచి ఇంకా అద్భుతమైనటువంటి పరిణామాలకి మనం వెళ్ళడానికి కానీ మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే కనుక కర్తవ్యానికి గట్టిగా మీరు అంకితం అవ్వండి. ఉపకారమే చేయండి, అపకారం చేయకండి. అపకార ఆలోచన కూడా రానివ్వకండి. మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకుంటే అన్ని విధాలా కూడా బాగుంటుంది. అనవసరమైనటువంటి పట్టుదలకి పోకుండా ఉండడం చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యంగా చేయాల్సినటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైనది ఏంటంటే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం. శివాయ గురవే నమః. ఈ వారమంతా గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి గురువైనటువంటి దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని 9 సార్లు మీరు ప్రదర్శన చేసి అక్కడ ఉన్నటువంటి పేదవారికి మిఠాయిలు పంచడం వల్ల మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మఖ నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతోంది? కేతువు శుక్రుడు చూస్తే లగ్నాత్తు ఉన్నారు. ద్వితీయంలో రవి అంటే కొంచెం మనకి కాస్తంత ముక్కు మీద కోపం ముఖానికే అందాం అన్నట్టుగా ముక్కు మీద కోపం అయితే కనుక వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నిదానించుకోవడం చెప్పదగిన సూచన. అందువల్ల ముఖ్యంగా 3వ ఇంట్లో చూస్తే కుజుడు బుధుడు ఉండడం వల్ల కార్యసిద్ధి ముందుకు దూసుకు వెళ్ళి మరీ కార్యాలను సిద్ధింపజేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అన్ని విధాలా బాగుందని చెప్పొచ్చు ఈ వారం. ఆ తదుపరి చెప్పాలంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం మనకి షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులకు కూడా అనువైనటువంటి పరిస్థితే. కానీ ఎదుట వాళ్ళనే నమ్మకండి. మీ స్వయం నిర్ణయాలు మీరు తీసుకుంటే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా 7th హౌస్లో రాహు ఉండడం వల్ల కాస్త జీవిత భాగస్వామి వ్యాపారంలోని కాస్త మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. అది నిభాయించుకుంటే సింహరాశి వారికి తిరుగులేదు. అష్టమ శని భగవానుడి వల్ల కొన్ని పనులు కాస్త లేట్ అవ్వడం వల్ల చికాకులు అనేవి సాధ్యమైనంత వరకు మిమ్మల్ని కంబళిస్తూ ఉంటాయి. వాటిని నిభాయించుకుంటే మీ అంతటి గొప్పవారే లేరు అన్నట్టుగా ప్రపంచం గుర్తిస్తుంది. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొంచెం కెరీర్ పరంగాని ఆరోగ్యపరంగాని ఉత్తమమైనటువంటి స్థితులు కనపడుతున్నాయి. అందువల్ల ఈ వారం అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా ఉంటుందనే విషయాన్ని మరొక్కసారి మీకు మనవి చేస్తూ ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే కనుక గురు సంచారం అనుకూలంగా ఉండడం వల్ల కూడా కెరీర్ పరంగాని ఆరోగ్యపరంగాని కూడా మీకు అన్ని విధాలా కూడా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఖ పుబ్బ ఉత్తర ప్రథమార్థం అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. షేర్ మార్కెట్ రంగంలో దూసుకు వెళ్ళండి. అయితే ఏ పనికి పెడుతున్నా కూడా మీరు ఈ సింహరాశి వారు ఓం గంగణపతే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని మీరు ఆ వినాయకుడిని తలుచుకొని బెల్లముక్క నైవేద్యం పెట్టి అప్పుడు వెళ్ళండి. అది చిన్నముక్క నోట్లో వేసుకోండి ప్రసాదం కింద. అద్భుతమైనటువంటి మీకు ఆనందాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం పూట గోమాతను దర్శించి 3 ప్రదక్షిణాలు చేసి గోమాతకి గ్రాసం నిమిత్తం డబ్బులు కట్టడం వల్ల కూడా అన్ని విధాలా బాగుంటుంది.
శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, తదుపరి చూసినట్లయితే హస్త నక్షత్రం, చిత్తా ప్రథమ ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి రవి గారు చూస్తేనేమో కన్యలోనే ఉన్నారు. అదేవిధంగా బుధ కుజులు ద్వితీయంలో ఉండడం వల్ల కొంచెం తొందరపాటు నిర్ణయాలు, కోపాలు, తాపాలు కాస్తంత పెరుగుతాయి. అందువల్ల కన్యారాశి వారు కొన్ని విషయాలను నిభాయించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోవడం వల్ల కూడా మిమ్మల్ని మీరు నిభాయించుకుంటారు. తదుపరి చూసినట్లయితే కనుక తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. విదేశీయాన ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లయితే కనుక కాస్త ముందుకు కదిలేటటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. గోచార చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కాస్త మానసికమైనటువంటి ధైర్యం అనేది మీకు మీరే మిమ్మల్ని మీరే ట్యూన్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత 7th హౌస్లో చూస్తే శని భగవానుడు వక్రగతిన, దశమంలో గురువు గారు డబ్బుకి ఏ లోటు లేదు, అన్ని విధాలా బాగుంది. అదేవిధంగా ద్వాదశంలో కేతువు శుక్రుడు, లగ్జరీల కోసం ఖర్చులు వాళ్ళు కొనుక్కున్నారు మనం కొనుక్కోవాలి అనేటటువంటి పోటీ పందా ఇంకా నడుస్తూనే ఉంటుంది ఇంట్లోని. అవన్నీ కూడా తగ్గించుకుంటే మీరు మీకు పొదుపు మదుపు రెండు కూడా మీకు కలిసి వస్తాయని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ రంగంలో కూడా కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టడం చెప్పదగిన సూచన. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కానీ మీరు చేయాల్సిన పరిస్థితులు ఏమిటయ్యా అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మహాలక్ష్మి ఆరాధన, విష్ణు సహస్రనామం, మహాలక్ష్మి ఆరాధన రెండు మానకండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు బుధవారం పూట లడ్డూలు 40 లడ్డూలు తీసుకోండి. గణపతిని గరికతో పూజ చేయించి ఆయనకి నివేదన చేసి అవి అందరికీ పంచి అప్పుడు ఆ పని మీద వెళ్ళండి, సక్సెస్ అయిపోతారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీరు అనుకున్న పనులు ఎక్కడైనా డబ్బులు స్టక్ అయిపోయినా డబ్బులు రావాల్సినా కూడా మీకు అవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి, అద్భుతం సాధించడానికి కూడా బాగుంటుందన్న విషయాన్ని మరొక్కసారి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు, మీ పనులు సమర్థించుకుంటారు. ఈ యొక్క రెమెడీ చేసుకోండి. ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు మాత్రం అవసరం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కుజబుధుల కలయిక తులారాశిలో కనిపిస్తోంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. చూస్తున్నట్లయితే కనుక పంచమంలో రాహువు చంద్రుడితో కూడి, అదేవిధంగా షష్టమంలో శని భగవానుడు వక్రగతిన, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే గురువుగారు, దశమ, ఏకాదశిలో శుక్రుడు కేతువు, ద్వాదశిలో రవి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు మీరు. ఆ ఎదుర్కొనేటటువంటి సమయంలో మీకు వచ్చేటటువంటి కోపాలు, చిరాకులు వీటిల్ని మీరు నిభాయించుకుంటే మీరు తప్పనిసరిగా ఇంటా బయట కూడా గెలవడానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అంతేగాని నాకు తెలుసు అని ఇతరులు చెప్పినటువంటి విషయాలని కూడా మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఉంటే మీకే లాస్ అవుతారు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఏదైనా లాయర్లు కానీ, జడ్జిలు కానీ మీరు కొన్ని విషయాల్లో మీకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరి, బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఆదాయ వ్యయాలు కూడా సరిసమానంగా ఉండగలవు. దాని గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏమిటంటే కనుక నేనున్నాను మైహూనా అనేసి అందరికీ వాగ్దానాలు ఇచ్చి తర్వాత ఇరుకును పడేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టండి. అంతేగాని ఏం పర్వాలేదు నాకు అన్నీ తెలుసు అనే ఓవరు ఆలోచన మాత్రం మీరు చేసినట్లయితే కనుక నష్టపోయే ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి చూస్తున్నట్లయితే కనుక మనం చేయాల్సిన రెమెడీస్ ఏమిటయ్యా అంటే కనుక ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం. సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనేటటువంటి అష్టకం చదువుకోవడం. అదే కాకుండా తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తితో కూడి మీరు తప్పనిసరిగా పూజించడం వల్ల కూడా మీకు ఆర్థిక పరిస్థితులు ఇంకా అనుకూలమైనటువంటి స్థితిగతులు వస్తాయి. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బళ్ళు స్పీడ్గా నడపకండి. ఓం సాం శరవణ భవ ఈ వారం అంతా అనుకుంటూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం.
విశాఖ 4వ పాదం, ఆ తదుపరి అనురాధ జ్యేష్ఠ. మరి ఏ విధంగా ఉండబోతోంది ఈ వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. చూస్తున్నట్లయితే మనకి చతుర్థంలో రాహువు చంద్రుడు, గోచార చంద్రుడు చతుర్థంలో ఉండడం వల్ల, రాహుతో కూడి ఉండడం వల్ల మానసికమైనటువంటి అలజడులు కొంచెం గట్టిగానే కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు మానసికమైనటువంటి టెన్షన్స్కి గురవ్వకుండా కాస్తంత అమ్మవారిని ఆరాధన చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి చూస్తున్నట్లయితే పంచమంలో శని భగవానుడు వక్రగతిన, షష్టమ సప్తమ అష్టమంలో గురువుగారు. అందువల్ల డబ్బులన్నీ ఉంటాయి, అన్నీ బాగున్నాయి, కానీ సమయానికి అందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అది కాస్తంత మీరు ఆ గురువుకి సంబంధించిన అష్టోత్తరాలు, పాదుకా స్తోత్రాలు, గురు దర్శనాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. నవమ దశమంలో చూస్తే కేతువు శుక్రుడు లగ్జరీస్గా ఉండాలి. లగ్జరీకి సంబంధించినటువంటి అంటే అన్ని విధాల సౌకర్యాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడం, ఆనందంగా ఉండడం, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి విషయమే. కానీ ఏదైనా సరే అనారోగ్య సూచనల వలన చికాకులు పడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక గణపతి ఆరాధన కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైనా సరే షేర్ మార్కెట్ రంగంలోని, రియల్ ఎస్టేట్ రంగంలోని, వ్యాపారంలోని, వృత్తుల్లోని, ఉద్యోగాల్లోని ముందుకు వెళ్ళాలంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకోవడం, గణపతిని ప్రతిరోజు పూజించడం, దైనందిన జీవితంలో అది భాగం అవ్వడం అనేది చెప్పదగిన సూచన. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరితోటి కూడా వాగ్వివాదాలకి, వాదనలకి దిక్కుండా ఉండడం, ఇవన్నీ కూడా మీకు చెప్పదగిన సూచన. ఎందుకంటే చిన్న మాట అది కాస్తంత ప్రళయం అయిపోతుందన్నమాట. అందువల్ల మాట జాగ్రత్త, నోరు జాగ్రత్త. బళ్ళు నడిపేటప్పుడు ఎర్లీగా బయలుదేరండి, సేఫ్గా చేరండి, లేకపోతే ఇంజరీలు, యాక్సిడెంట్లు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీరు చేయాల్సిన విషయాలు ఏమిటంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి. సమయానికి సందర్భోచితమైనటువంటి పనులు చేయడం అనేది చాలా చక్కగా మీరు నేర్చుకోవాల్సిన విషయం. అవసరాలకు సరిపడా ఆదాయం అయితే ఉంటుంది, దానికోసం బెంగ పెట్టుకోకండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాన్నే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాస్తూ ఉండండి. తప్పనిసరిగా పానకం, వడపప్పు బుధవారం పూట విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి, చలివిడి కూడా అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవి నైవేద్యం పెట్టుకొని 10 మందికి మీరు ప్రసాదాన్ని పిల్లలకి పంచినట్లయితే అద్భుతంగా ఉంటుంది. కడుపు నిండా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. చూస్తున్నట్లయితే కనుక ధనుస్సు రాశి వారికి 3వ ఇంట రాహువు గోచార చంద్రుడితో కూడి, దాని వలన ఏదైనా విదేశీ ప్రయత్నాలు, చదువుల కోసం కానీ, జాబ్ కోసం కానీ ఏదైనా ప్రయత్నాలు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే కనుక ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతుంది. కానీ లేట్ అవుతోంది అనే చికాకులు అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే అర్ధాష్టమ శని భగవానుడు వక్రగతిని కనపడుతున్నాడు. అదేవిధంగా 7th హౌస్లో గురువు గారు ఉన్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ధనానికైతే లోటు లేదు. ధనానికి, ఖర్చుకి, వ్యయానికి రెండింటికి బ్యారేజ్ అయితే అయిపోతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయండి. తదుపరి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో కూడా గొడవలకు వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత చూసినట్లయితే నవమంలో చూస్తే కేతువు, అదేవిధంగా శుక్రుడు కనిపిస్తున్నారు. దైవ దర్శనాలు చేయడం అనేది కామన్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ మీకు. అదేవిధంగా భగవంతుణ్ణి నమ్ముకుంటే, భగవంతుని వలన, భగవంతుని చేత, భగవంతునితో మీరు ఎంతైతే మమేకమవుతారో మీ పనులన్నీ కూడా సక్రమమైనటువంటి స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని వ్యాపార వ్యవహారాలందు, కొన్ని రియల్ ఎస్టేట్ రంగంలోని, ఆ తదుపరి ముఖ్యంగా షేర్ మార్కెట్ రంగంలోని ఈ వారం అభివృద్ధి తప్పనిసరి. అందువలన లాభాల బాటలోకి వెళ్ళిపోతారు. సంతోషంగా ఉండండి, దానికైతే తిరుగులేదు. అయితే ఏంటంటే కనుక కొంచెం విద్యార్థులు చదువులో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతోంది. నిరుద్యోగులు కూడా మంచి వార్త వింటారు ఈ వారాంతానికి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ఏ విషయంలో అయినా సరే మీ స్వయం నిర్ణయాలు మీకు ఎక్సలెంట్గా పనికొస్తాయి. తదుపరి మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే ప్రతిరోజు గురుచరిత్ర పారాయణం, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని అనుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయడం మొదలుపెట్టండి. అద్భుతాలే చూస్తారు. గురువారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తదుపరి శ్రవణ నక్షత్రం, ఆ తదుపరి మనకి ధనిష్ట ప్రథమ ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే గనక ద్వితీయంలో రాహువు, ఆ తర్వాత గోచార చంద్రుడు. దానివల్ల తొందరపాటు మాట అనేది నోరు జారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాస్త దాన్ని నిభాయించుకుంటే అన్ని విధాలా కూడా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. తృతీయంలో శని భగవానుడు వక్రగతిన, అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమంలో గురుగారు, అష్టమంలో చూస్తే శుక్రుడు, కేతువు అన్నీ ఉన్నాయి. కానీ ఏదో అన్నట్టుగా కొంచెం సుఖాలన్నీ ఉంటాయి. కానీ ఆ లగ్జరీస్ని అనుభవించే విధి విధానంలో కాస్తంత మీరు ఒడిదుడుకులకి గురయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. గోచారరీత్యా కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా నవమంలో రవి కనిపిస్తున్నాడు. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ఏ విధమైనటువంటి ప్రమాదాలు లేవు. దశమంలో ఉన్నటువంటి కుజబుధుల వలన తెలివైన ఆలోచనలు చేస్తారు, ముందుకు దూసుకుపెడతారు. ధైర్యే సాహసే కుజహ. అందువల్ల అన్ని విధాలా బాగుంటుందని విషయాన్ని మరొక్కసారి చెబుతూ ప్రతి రోజు కూడా మీరు విడవకుండా మానకుండా కొన్ని జాగ్రత్తలు, అంటే ఏమిటంటే నేను శ్రమ పడుతున్నాను, ఇంత టెన్షన్ తీసుకుంటున్నాను, నాకు ఎందుకు కలిసి రావట్లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ అటక మీద పెట్టేయండి. మీరు శ్రమ ఏవ జయతే అనేది పట్టుకుంటే తప్పనిసరిగా మీరు జయంలోకి వెళతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వివాహ ప్రయత్నాలు ఏమైతే మనం చేసి ఉన్నామో నిశ్చితార్థ దిశగా వెళతాయి ఈ వారం. అదే శుభవార్త. ఇంకంతకన్నా తిరుగులేదు కదా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వివాహం నిశ్చయం అవుతుంది మీ ఇంట్లో. అందువల్ల సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇంకా ఇంకా ఆనందం, ఆరోగ్యం, అద్భుతాలు సాధించడానికి గాను ప్రతిరోజు లక్ష్మీ గణపతి ఆరాధన. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మీదేవిని 108 సార్లు లక్ష్మీ గాయత్రి చేసుకొని ఓం నమో నారాయణాయ అనే నారాయణ మంత్రంతో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే తప్పనిసరిగా మీ ఇంట్లో అన్ని శుభకార్యాలే. అదే కాకుండా ఓం గణపతే నమః. ఏ పని మీద వెళ్తున్నా సరే 21 టైమ్స్ అనుకుని బెల్లం ముక్క నివేదన చేసి వెళ్ళండి. శుక్రవారం పూట తప్పనిసరిగా కుంకుమార్చన చేయించుకోండి. పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది? అయితే ఈ కుంభరాశిలో ఉన్న వారికి కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవడం, దీని వలన కూడా కొంచెం చికాకులు తప్పవు అని చెప్పొచ్చు. కారణం ఏమిటంటే కనుక ఈ రాహు ఉండడం వల్ల కొంచెం చటక్కన కోపం వస్తూ ఉంటుంది. పనులు సరైన టైంకి అవ్వకపోవడం వల్ల కూడా శని భగవానుడి వల్ల కొంచెం చిరాకులు పరాకులు పెరుగుతాయి. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, తర్వాత ఏదైనా పెట్టుబడి రంగం అంటే ఏంటంటే కనుక షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు కాస్త ఆచితూచి వ్యవహారం చేయడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క గురువు అనుగ్రహం చూసినట్లయితే కనుక పంచమంలో ఉన్నటువంటి గురువుగారి అనుగ్రహం అద్భుతంగానే ఉంది. డబ్బుకు ఏమీ లోటు లేదు, ఆదాయం ఎక్సలెంటు. అదేవిధంగా మనకి రవి అష్టమంలో ఉండడం వల్ల చిన్న అనారోగ్యం అనేది కామన్గా జరుగుతూ ఉంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే ప్రతిరోజు విడవకుండా మానకుండా సూర్య నమస్కారాలు చేస్తూనే ఉండండి. ఆ విషయంలో ఏమీ జంకొద్దు. అదేవిధంగా అన్ని సౌఖ్యాలు బాగున్నాయి. భగవంతుని దర్శనం కూడా ఎక్సలెంట్గా చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం చిలికి గాలి వాన అవ్వకుండా కాస్తంత మీరు మాట పట్టింపుకి వెళ్లకుండా మీరే తగ్గడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక పై అధికారుల్లో కానీ, తర్వాత కుటుంబంలో వ్యక్తులలో కానీ మనకి కొన్ని విషయాల్లో తీసి మనల్ని పక్కన పెట్టేయడం వల్ల మనకి ఇదేంటి ఇంత చేశాను నేను ఇంత బాగా చేసి, ఇంత బాగా అన్ని రకాలుగా నేను సర్ది అన్నీ చెబితే వీళ్ళు నన్ను చిత్కారం చేశారేంటి, నన్ను తీసి పక్కన పెట్టారు అని మీలో మీరే మదన పట్టడం ఈ వారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ మదన పడేటటువంటి నైజానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్నా కూడా మిమ్మల్ని మీరు నిభాయించుకోండి. అంతేగాని తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో. వాళ్ళు మనవాళ్లే కదా, పోన్లే పై అధికారి అంటే అన్నాడు అనే విషయాన్ని మీరు లైట్గా తీసుకుంటే కనుక మీరు మనస్తాపానికి చెందకుండా ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేగాని వాళ్ళు ఎలా చేశారు కాబట్టి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు
ఉండకుండా ఉంటేనే మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. అసలా చిన్న చిన్న అనారోగ్యాలు, ఆ అనారోగ్యాలకు తగ్గట్టుగా కోపాలు పెంచుకుంటే బీపీలు, టెన్షన్స్ పెరుగుతాయి. అందువల్ల జాగ్రత్త. సూర్య నమస్కారం రోజు మానకుండా చేసుకోండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అది అనుకోవడమే కాకుండా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం. ఆదివారం పూట పేదవాళ్ళకి అన్నదానం కానీ, చపాతీలు ముఖ్యంగా 10 చపాతీలు చేయించండి. 2 చపాతీలు కాస్తంత ఆలు కూరతో కట్టేసి ఎవరికైనా పేదవాళ్ళకి పంచండి. ఒక కనీసం 10 మందికి పంచినా, ఐదుగురికి పంచినా, ఇద్దరికి పంచినా, ఒక్కరికి పంచినా కూడా పంచండి. అది అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం దుమ్ దుర్గాయ నమః. ఏ పని కడుతున్నా సరే అమ్మవారిని తలవండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారి ఫలాలు కార్యక్రమంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? పూర్వభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం 4 పదాలు. మరి చూస్తున్నట్లయితే శని భగవానుడు వక్రగతిలో ఉండడం, అదేవిధంగా చతుర్థంలో గురువుగారు రాస్యాధిపతి ఉండడం, అర్ధాష్టమ గురువుగారు, అదేవిధంగా పంచమ షష్టమంలో చూస్తే కేతువు శుక్రుడు, అదేవిధంగా మనకి 180 డిగ్రీల్లో రవిగారు కనపడుతున్నాడు. ఆ విధంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో కోపాలు, కాస్తంత కొన్ని విషయాల్లో తండ్రితో గొడవ పట్టాలు, వాగ్వివాదాలు ఇవన్నీ తప్పవని చెప్పొచ్చు. అదేవిధంగా అష్టమ కుజుడు వలన భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు మిన్నగా కనపడుతున్నాయి. కాస్త ఆ విషయంలో మీరు నిదానించుకోవాలి, తగ్గి మాట్లాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. గొడవలు ఎప్పుడు కూడా, తగాదాలు ఎప్పుడు కూడా పెద్ద గాలివాన్ కింద మారతాయి. కాబట్టి కాస్త మనం తగ్గితే కనుక అన్ని సామరస్య ధోరణిలో ముందుకెళ్ళిపోవచ్చు. పెట్టుబడుల విషయంలో కానీ, తర్వాత ఇంకా ముఖ్యంగా ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఏదో పెట్టేశారు, వాళ్ళకి బాగా కలిసి వచ్చేసింది, మనం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో దిగిపోదాం, లేకపోతే ఇంకా ముందుకెళ్ళిపోదాం, అలా వెళదాం ఇలా వెళదాం అనేటటువంటి ఆలోచనకి మీరు వెళ్ళకండి. కాస్త కొన్ని విషయాల్లో మీరు ఆచితూచి అడుగులు వేయడం ఈ వారం అన్ని విధాలా బాగుందని చెప్పొచ్చు. అయితే ఏమిటంటే కనుక కొన్ని పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక మనం కొన్ని విషయాల్లో ఎంత తగ్గినప్పటికీ కూడా అవతలి వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటాయి. కానీ ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక విషయాల్లో కొంచెం పొదుపు అనేది చాలా కావాలి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో మీరు సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా చేసుకోండి. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని సూర్యారాధన చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. ముఖ్యమైనటువంటి విషయాల్లో పుణ్యకార్య ఆలోచనలు వస్తాయి. అంటే మంచి కార్యాలు చేయాలి. ఏ విధంగా? దైవ నిమిత్తం, అన్నదాన నిమిత్తం, వస్త్రదాన నిమిత్తం, ఏదో దానాల్లో ఏ దానం శ్రేష్టమైంది? భోజనం దానం, పుస్తకాల దానం, విద్యాదానం అని ఆ విధంగా మీరు డబ్బు ఖర్చు పెట్టండి. గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దర్శన భాగ్యం పొందండి. గాయత్రి చేసుకోండి. ఓం భూర్భువః స్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి మాతే గురుమండల స్వరూపిణి. అందువల్ల అమ్మవారిని కొలవండి. అమ్మవారి పేరు మీద చక్కగా భోజన దానం చేయండి, వస్త్రదానం చేయండి, విద్యాదానం చేయండి. అద్భుతాలు సాధిస్తారు మీనరాశి వారు. శ్రీమాత్రే నమః.